టిఆర్సి కుమార్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. నేను 1998 డిసెంబర్ నెలలో ప్రొఫెసర్ జయశంకర్ గారు అమెరికా వచ్చి మాకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో తెలంగాణలో ఉద్యోగాలలో నీటిలో మనసులో ఏ విధంగా వెనుకబడేది, తెలంగాణ వెనుకబడలేదు, పడవేయబడిందని చెప్పాడు. ఇమీడియట్గా ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మా అన్న వాళ్ళు ఎంత కష్టపడ్డారని ఎన్ని బావులు ఇచ్చి ఎన్ని గోల్డ్లు వేసినా కానీ రోజు చితికిపోతున్నారు, కానీ వాళ్ళు ఎందరూ ముందుకు రాలేకపోతున్నారు. సో ఇమీడియట్గా నేనేం చేశాను, ఒక తెలంగాణ దాటాలకి వెబ్సైట్ చేసి తెలంగాణ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇది జరిగిన తర్వాత 2000లో ఆట మహాసభ అయింది. ఆట మహాసభకు 4,000 మంది తెలుగు వాళ్ళు వస్తారు. అయితే ఇది మంచి అవకాశం అని 2000 జూలైలో ఆట మహాసభకు జయశంకర్ గారిని, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారిని ఇన్వైట్ చేశాము. అక్కడ ఒక సెమినార్ పెట్టి ఆ సెమినార్లో వచ్చిన వాళ్ళందరినీ ఆ రోజు దేవేంద్ర గౌడ్ యాజ్ అ మినిస్టర్ కూడా ఉండేది. అక్కడ కొంత గడబడి కూడా అయ్యింది. కొంతమంది తెలంగాణ విషయం మాట్లాడుతున్నారు, కానీ కొంత డాక్టర్ సరిత అమ్మాయిలు చేసి వాళ్ళు మేము చదువుకున్న వాళ్ళము చెప్పండి, వాళ్ళు చెప్పేది మేము వింటాము, మంచి చెడ్డ మేము నిర్ణయించుకుంటాము, మీరు వదలడానికి అని చెప్పి వ్యతిరేకించిన వాళ్ళతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ విషయం చాలా అందరికి తెలిసిపోయింది. తర్వాత వాళ్ళు 12-13 సిటీలకు ప్రతి శనివారం ఆదివారం 2 సిటీలు కవర్ చేస్తూ మధ్యాహ్నం చిన్న సిటీలు చేస్తూ అట్లా మొత్తం దేశమంతా 1200-1300 మంది తెలంగాణ ఎన్ఆర్ఐతోటి ఇదే విషయాలు చెప్పారు. ఆ విధంగా మేము తెలంగాణ గవర్నమెంట్ ఫోరం స్టార్ట్ చేశాం. అయితే డిసెంబర్ 2012లో నేను హైదరాబాద్కి వచ్చాను. డిసెంబర్ జనవరిలో నేను వరంగల్కి వెళ్ళాను. ప్రొఫెసర్ జయశంకర్ గారు రోజు ఉన్నాను. నేను, జనార్దన్ రావు గారు, జయశంకర్ గారు. జనార్దన్ రావు గారు ఆ రోజు మీటింగ్ పెట్టారు. సో ఆ మీటింగ్లో భూపతి కృష్ణమూర్తి గారితో పరిచయం అయింది. నాకు చాలా సంతోషం జరిగింది. అయితే అతనితో నడుస్తూ పోతుంటే అక్కడ పెద్ద ఎన్టీ రామారావు విగ్రహం ఉంది. భూపతి కృష్ణమూర్తి గారు నాడు విగ్రహం వల్ల ఈ స్థానంలో మీ విగ్రహం పెడతామని చెప్పాను. బహుశా అది నిజం కావాలని నా కోరిక. అది ఎలా నిజం కావాలని తెలియదు. అయితే చాలా మంది భూపతి కృష్ణమూర్తి గారి గురించి చెప్పారు. నాకు నా అనుభవం ఒక కొద్ది నిమిషాల వరకు. ఆ తర్వాత కుమార్ గారు చాలా కాలంగా టీఆర్సీ చేసి తెలంగాణ గురించి, తెలంగాణ వచ్చింది, దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని కూడా అంటున్నారు. దాని విషయం కూడా నేను 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు నేను ఒక ఈమెయిల్ పంపాను కాకతీయ మిషన్ గురించి. హరీష్ రావు గారు పీడిఎఫ్ వాళ్ళతోటి తెలంగాణతో పెట్టుకుంటే 715 మంది ఎన్ఆర్ఐ వరల్డ్ వైడ్ జాయిన్ అయ్యి అతన్ని మాట్లాడారు, ప్రశ్నలు అడిగారు. అదంతా అయిన తర్వాత నాకు అనిపించింది, నేను ఒక ప్రశ్న రాశాను. నేను హైదరాబాద్ నుంచి కూడా కనెక్ట్ చేశాను. అందులో ఏమడిగానంటే, గత 40 సంవత్సరాలుగా మన వర్షపాతం తగ్గుతుంది. ఇప్పుడు వచ్చే వర్షాలు కూడా ఏదో డిప్రెషన్ లాగా వచ్చి సీజనల్ బేస్తో వస్తుంది, ఋతుపవనాలతో వస్తుంది. ఈ వర్షాలు ఏమైనా డిప్రెషన్ వచ్చి ఒకటేసారి కురిసిపోతున్నది. ఇలాంటప్పుడు మనం చెరువులను లోటు చేస్తే నిజమైన లాభం జరుగుతుందా? ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో 80% వర్షపాతం ఇంకా ఉంది. కరీంనగర్, నిజామాబాద్లో 70% ఉంది. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్లో 50% కంటే తక్కువ ఉన్నది. ఈ ప్రాంతాలలో చెరువులను డీపెన్ చేసి ఆ డబ్బంతా ఖర్చు పెడితే వర్షాలు పడకపోతే ఏమవుతుంది ఆ పెట్టుబడి? దీని గురించి మనం ఆలోచించాలని చెప్పాను. హరీష్ రావు గారు చెట్లు మొక్కలు పెడతారన్నారు. చాలా మంచి విషయమే. మొక్కలు పెడతారు, కానీ మొక్కలు రక్షించేది ఎవరు? మన ఊళ్ళలో గొల్ల కాపాడు గ్రేజింగ్ అంటారు. వాళ్ళు ఎక్కడ ఏ చెట్టు ఏ మొక్కలు ఉన్నా కానీ వాటిని బతకనియారు. మన దేశంలో గొర్రెలను, మేకలను పెంచుకునే వాళ్ళు కట్టేసి వాళ్ళ భూమిలో పెంచుకునే పద్ధతి లేదు. అది వచ్చే వరకు మన దగ్గర ఏ మొక్కలు ఏ పుట్టనిగా బతకదు. రెండవ విషయము, నేను అతన్ని దృష్టికి ఏం రాశానంటే, వర్షాలు తక్కువ పడ్డ ప్రాంతంలో మనం ఫ్లడ్ కెనాల్స్ను కట్టి ఆ ఫ్లడ్ కెనాల్స్
చెరువులు నింపి ఆ చెరువుతో గొలుసు చెరువులు నింపకపోతే కనీసం సంవత్సరానికి 1-2 సార్లు మనం గొలుసు చెరువులు నింపి గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి, కూరగాయలు పండ్లు వేరు అలాంటివి పెట్టి ఫార్మర్స్ సరిపోని వాటర్ అష్యూర్డ్ వాటర్ ఇవ్వచ్చు. ఆ విధంగా వల్ల ఆర్థిక స్థిరత పెరగవచ్చు. కనుక మనం వర్షాలు ఎక్కువ పడే దగ్గర చెరువులు డెవలప్ చేయండి, వర్షాలు పడే దగ్గర ఫ్లడ్ కెనాల్స్ పెట్టండి. ముఖ్యంగా ఒక ఢిల్లీ హైదరాబాద్ కెనాల్ అని ఉంది, అది కల్వకత్తులో కొన్ని చెరువులను, తర్వాత శివనగరం చెరువులు పెద్దగా చేస్తారు. నిండితే అది ఎన్నిపాటు నల్గొండ వరకు చెన్నై నింపుకోవచ్చు. అలాగే రంగారెడ్డి దూరాల నుంచి రంగారెడ్డి కొన్ని ఏం చేస్తే మహబూబ్నగర్లో ఉంది, రంగారెడ్డిలో కూడా చెరువులు నింపవచ్చు. ఈ చెరువు వర్షపాతం తక్కువ ఈ చెరువులు నింపితే చాలా ఫార్మర్స్ రైతులు చాలా లాభం అవుతుంది, దాని నుంచి చాలా ఫలితాలు వస్తాయి. కనుక మనం తూర్పు ఆంధ్రలో పోవాలి, అటు చెరువులు ఎక్కడైతే వర్షాలు పడే దగ్గర గ్రోత్ చేయాలి, వర్షాలు పడే దగ్గర ఎక్కడెక్కడ అవకాశం ఉండేవి నేను చెప్పాను. కానీ ఇంకా వేరే ఎక్కడైనా ఒక ఫ్లడ్ కెనాల్ వచ్చినప్పుడు కనీసం 1-2 సార్లు మనం చెరువులను నింపుకుంటే ఆ చెరువుతోటి మన రైతులు మన ప్రజలు ఒకసారి రైతు బాగుపడినట్టు మన కుటుంబం అంతా బాగుపడుతుంది, వాళ్ళ ఊరంతా బాగుపడుతుంది. ఇదే కాక ఇంకొక చిన్న 2 విషయాలు కూడా చెప్పదలుచుకునే అవకాశం ఇచ్చినందుకు, నేను 1969లో అమెరికా వెళ్ళాను. తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, కానీ అప్పుడు టీఆర్ గ్యాస్ అవన్నీ చేస్తే అసెంబ్లీ ముందర నేను అక్కడే ఉన్నాను. తర్వాత జనవరి నెలలో నేను అమెరికా వెళ్ళిపోయాను. అక్కడ నేను కంప్యూటర్ సైన్స్ చేసి తర్వాత కంప్యూటర్ ఫీల్డ్ ఐటీ ఫీల్డ్లో పనిచేశాను 4 ఏళ్ళు. నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పుడు క్యాసెట్ టేప్ రికార్డు రాలేదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లు లేవు, కంప్యూటర్లు లేవు, ఎన్నో మార్పులు వచ్చాయి 40 సంవత్సరాలలో. మనం అందరం అనుకుంటాము మన సంస్కృతి, మన మతము, మన ఇది అనేది మన ప్రవర్తన మార్చేది టెక్నాలజీ ఎట్లా అభివృద్ధి అవుతుంటే మన నాగరికత మారుతుంది, మన బిహేవియర్ మారుతుంది, మన అన్ని చాలా మార్పులు వస్తాయి. నేను దీంట్లో లోపల చెప్పదలుచుకోవాలి. కానీ ముఖ్యంగా ఈ యూపీఏ గవర్నమెంట్ వారు ప్రతి మండలానికి ఫైబర్ ఆప్టిక్ లైన్ వేశారని తెలిసింది నాకు. తర్వాత మోడీ గారు వచ్చి డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రతి ఊరు 600 జనాభా ఉన్న ఊళ్ళకు 216 లోపల ఫైబర్ ఆప్టిక్ లైన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాకు రమేష్ ఆకులని తెలుసు, కమ్యూనికేషన్ డైరెక్టర్ గారు. అతను ఏం చెప్పారంటే ఖమ్మం, మెదక్ అండ్ నిజామాబాద్లో పని మొదలైంది కనుక 216 పూర్తి కావచ్చండి. అయితే ఊరికి వస్తుంది, మండలానికి వచ్చింది. తర్వాత అక్కడ ఉన్న పిల్లలకు ట్యాబ్లెట్స్ అని వచ్చాయి, సెల్ ఫోన్లో లాగా 5-6 రూపాయలకు వస్తున్నాయి. అందరూ వీడియోలు చూడొచ్చు, ఈమెయిల్ పంపవచ్చు, దినపత్రికలు చదవచ్చు. తర్వాత టీచర్ మంచిగా లేకపోతే లెసన్స్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్, ఏకలవ్య లాగా. చాలా బ్యూటిఫుల్ టెక్నాలజీ, చాలా అతివేగంగా చైతన్యం తీసుకొస్తుంది. 200 సంవత్సరాల క్రితం యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆనాడు మనం బ్రిటిష్ వారి చేతిలో ఉన్నాము. ఈనాడు డిజిటల్ టెక్నాలజీలో ఒక విధంగా చూస్తే మన భారతదేశం చాలా ముందులో ఉంది, అందులో ముఖ్యంగా తెలుగు. కావున మనం ఈ టెక్నాలజీని ఎంత త్వరగా మన పిల్లలకు మన ఊళ్ళోకి తీసుకొస్తే అంత తొందరగా మన ప్రజలు అభివృద్ధి అవుతారు. వాళ్ళకి 2 నెలలు కంప్యూటర్ ఇచ్చి చూడండి, వాళ్ళు ఎంత క్రియేటివ్గా తయారయ్యేదో ఇదే తెలుస్తుంది. దాంతోపాటు సోలార్ ఎనర్జీలో కూడా నేను ప్రపోజల్ చేశాను. 7 నెలలుగా తెలంగాణ గవర్నమెంట్ తోటి మేమేం అడిగామంటే మనకు 450 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో ఒక 5 మెగావాట్ల పవర్కు పర్మిట్ ఇవ్వండి. ఎందుకంటే మండలంలో ఒక సబ్స్టేషన్ ఉంటుంది, దాని దగ్గర ఉంటే ఎక్స్ట్రా లైన్ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ లాసెస్ కూడా తక్కువ అవుతాయి. 5 మెగావాట్లు అంటే 2200 మెగావాట్లు 450 మండలాల్లో. అందులో సగం కరెంటు లోకల్ ప్రజలు వాడుతారు. ఈవెన్ అసలు గ్రిడ్కి ఇచ్చేస్తే దీంట్లో ఇతర సిటీస్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. నైట్ టైంలో కొన్ని సిటీలో ఆఫీస్ అన్ని బంద్ ఉంటాయి కదా, వీ కెన్ డ్రా ద పవర్ ఫ్రమ్ ది గ్రిడ్. ఆ ప్రపోజల్ చాలామంది ఎన్ఆర్ఎస్ చాలా ఉత్సాహం చేసిన ఏదో మనం గుర్తు చేద్దామని.
ఇట్ ఈస్ చారిటీ కాదు, ఇది కమర్షియల్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే 5 ఎకరాల 30,000 కోట్లు అవుతుంది. 45 భూమి తోటి వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఈ మధ్య వెస్టర్న్ కంట్రీస్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ మీద అందరూ జరుగుతుండొచ్చు. ఎగ్జాస్ట్ నుంచి ఓజోన్ లేయర్లో రంధ్రాలు పడి మొత్తం ఐస్ బాల్ అని కరిగిపోతుంది. ప్రతి సంవత్సరం 20 మైళ్ళు 30 నెలల పొడవు ఐస్ బాల్ కరిగిపోతుంది. సముద్రం లెవెల్ పెరుగుతుంది. దీన్ని ఎట్లా తగ్గించాలి మేమేదో తెలియక ఎందుకంటే 52 సంవత్సరాలుగా ఆటోమొబైల్స్లో పెట్రోల్ వాడి ఈ నష్టం చేశాము. కానీ కనీసం ఇండియా చైనా ఇంత పెద్ద దేశాలు అమెరికాతో చూస్తే ఇక్కడ ఇండియా చైనాలో 16 మిలియన్ల ఆటోమొబైల్స్ ప్రతి సంవత్సరం అమ్ముడుపోతున్నది. నేను చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక కారు చూస్తే మళ్ళీ 10 నిమిషాలంగా కారు పోయింది 54 అది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ఇండియాలో కూడా 10-12 మిలియన్ల అంటే 1 కోటి కార్లు అమ్ముడుపోతున్నాయి ప్రతి సంవత్సరం. సో ఇంటర్నేషనల్ వరల్డ్ బ్యాంక్స్ ఏమంటున్నారంటే కార్బన్ ప్రింట్ తక్కువ చేయడానికి విల్లింగ్ తక్కువ ఇంట్రెస్ట్ తోటి లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అలాంటి తక్కువ 10-11% ఉంటుంది బ్యాంక్స్, అక్కడ 5-6% చేపట్టారు. అంటే మా కొంతమంది ఎన్ఆర్ఐస్ అక్కడ ఈ ప్యానల్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళను, తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ లోన్స్ తీసుకొచ్చి మన దగ్గర కూడా 640 రూపాయలు డిసైడ్ చేసింది. పోయిన సంవత్సరం మా వాళ్ళు వచ్చి 7 రూపాయలకి 50 పైసలు కిలో వాటి అడిగితే ఇవ్వమంటే చివరికి మన 15 కంపెనీలకు 640 ఇచ్చేసి ఇంకా 1500 మెగావాట్స్ ఇస్తామన్నారు. దానికి సరే అని ఒక అతను ఎన్ఆర్ఐ వచ్చి 100 మెగావాట్లకు ఒక 10 ఊళ్ళలో సోలార్ ప్లాంట్స్ పెద్ద పెద్ద నష్టం ఎక్కువ, ట్రాన్స్మిషన్లో చిన్న చిన్న ప్లాంట్ల ద్వారా ఎక్కువ లాభం ఉంది. ఎందుకంటే ఎక్కువ కరెంటు లోకల్గానే అమ్ముడుపోతుంది. సో అలాంటి ప్రపోజల్తో వచ్చారు. కానీ ఆయనకు అప్ఫ్రంట్ 30 కోట్ల డిపాజిట్ కట్టమని అడిగారు. సరి అయిన ఎంకరేజ్మెంట్ లేదు. బహుశా తెలంగాణ గవర్నమెంట్ తొందరగా రియలైజ్ చేసి ఇలాంటి అవకాశాలు ఇచ్చి మన కరెంట్ వస్తే కంపెనీలు వస్తాయి, కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే పిల్లలు వాళ్ళు ఇల్లు వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళే చదివించుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళే కాపాడుకుంటారు. కొద్దిగా మనం చేపని ఇచ్చినట్టు చైనా సామెతలు చేపని ఇవ్వకు చేపని పట్టేది అన్నట్టు చేపని ఇస్తే తీసుకోవాలి మళ్ళీ చేపలు అని వస్తుంది. ఆ పద్ధతిలో పోకుండా చేపని పట్టేది పద్ధతిలో పోతే బాగా కొత్త టెక్నాలజీ అలాంటి ఎన్ఆర్ఐలు ఉద్యోగ దేశాల్లో ఉండి చాలా అనుభవం గడించిన వాళ్ళు మాకు ఐడియాస్ ఉన్నాయి. పాలసీస్లో మా అభిప్రాయాలు తీసుకుంటాం. మాకు పదవులు అవసరం లేదు, డబ్బు కొరకు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది జీవితాలను అంకితం చేశారు. కనీసం భవిష్యత్తులో రాబోయే తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగా రావాలని దాని కొరకు మనం అందరం పాటుపడి గుర్తించడం కృష్ణభద్రాలు లాంటివి గుర్తించారు.